తేనెటీగల కొరకు మంత్రము. ఆప్తమంత్రం అనే ఒక రకమైన మంత్రముంది. అది అందించే ఋషికి మాత్రమే అది చెందుతుంది. అలాంటి మంత్రముతో నాకున్న అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. ఋషికేశ్ ప్రాంతంలో నదికి అవతలి ఒడ్డున ఉన్న కుటీరంలో ఒక స్వామి నివసిస్తుండేవారు. అక్కడకు చేరడానికి మీరు గంగానది పైన ఊగిసలాడే రోప్ బ్రిడ్జి, తాళ్ల వంతెన పై దాటాలి. ఆ రోజుల్లో ఋషికేశ్ కిక్కిరిసి ఉండేది కాదు. రాత్రి సమయంలో అప్పుడప్పుడు అడవి ఏనుగులు వచ్చి మా గుడిసెల గోడలపైన, కప్పులపైన ఉన్న గడ్డిని తినేస్తుండేవి. మేము లోపల కూర్చుని ఉండగా 30-40 దాకా ఉన్న పెద్ద ఏనుగల మంద వచ్చి అప్పుడప్పుడు సగం కప్పుని తినేస్తూ ఉండేవి. పులులు కూడా సంచరిస్తుండేవి. అవింకా అనాగరికపు రోజులు. మా గురువుగారి ఆజ్ఞ మేరకు నేను నదికి ఆవలి ఒడ్డున ఉన్న స్వామివారి వద్ద ఉండడానికి వెళ్లేను. నేనెక్కడ బస చేసినా అక్కడి ఆచారాలను నేను కూడా పాటించవలసిన అవసరము ఉండటం వల్ల రోజూ ఉదయం ఆయనతో గంగానదిలో స్నానము చేయడానికి వెళ్లేవాడిని. స్నానానంతరము ఒక చెట్టు కొమ్మ విరిచి పందుము పుల్లగా చేసుకుని దంతధావనము చేసుకునే వాళ్లము. ప్రతిరోజు ఈ పని చేసే వాళ్లము. స్వామివారి శిష్యులలో ఒకరు చెట్టు ఎక్కి కొమ్మ విరిచి పందుము పుల్లగా చేసేవారు. ఒకరోజు స్వామివారే చెట్టు ఎక్కేరు. సామాన్యంగా ఆయన ఈ పని చేయకపోయినా ఈసారి ఆయన నాకేదో చూపించదలుచుకున్నారు. ఆయన వయస్సు 70 సంవత్సరాల పైనే ఉన్నా ఆయన అవలీలగా చెట్టు ఎక్కేరు. ఈ చెట్టుపై తేనెటీగల పట్టు ఉన్నా దానిని తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా పట్టుతో ఉన్న కొమ్మ ఎక్కి ఆ తేనెటీగలతో సంభాషించడం మొదలుపెట్టారు. స్వామీజీ ఆ తేనెటీగలను కదల్చకండి అని క్రింద నుండి అరిచేను. వాటిని కదల్చితే అవి నన్ను కుట్టి వేస్తాయన్న భయంతో నా ముఖాన్ని చేతులతో దాచుకున్నాను. ఆ తేనెటీగలు చాలా పెద్దవి, ప్రమాదకరమైనవి. అవి 10 కన్నా ఎక్కువ కుడితే మనిషి బ్రతకడం కష్టం. స్వామీజీ ఆ పట్టు ప్రక్కనే ఉన్న కొమ్మను విరిచేరు, కాని తేనెటీగలు కదలలేదు. ఆయన క్షేమంగా క్రిందకు దిగి, ఇప్పుడు నువ్వు పైకి వెళ్లి ఒక కొమ్మ విరుచుకుని రాని ఆజ్ఞాపించేరు. నాకేమీ అక్కరలేదు. అది లేకుండా నేను జీవించగలను అని నేను సమాధానం చెప్పాను. నేను చెట్టు ఎక్కాలని మీరు కోరితే మొదట నాకు మిమ్మల్ని రక్షించిన మంత్రము ఉపదేశించండి అని చేతులు జోడించెను. ఆ రోజుల్లో నాకు మంత్రాలంటే పరవశ్యం కలిగేది. ఆయన మంత్రం నేర్చుకొని దానితో ప్రజలకు నా గొప్ప చూపించాలని ఆశగా ఉండేది. అది నా ఉద్దేశ్యం. నువ్వు చెట్టు ఎక్కితే నీకు మంత్రము చెబుతానని స్వామీజీ సెలవిస్తే పట్టుదాకా చెట్టుని ఎక్కేను. నువ్వు తేనెటీగల దగ్గరకు వెళ్ళు, వాటితో ముఖాముఖిగా మాట్లాడు. నేను మీ ప్రక్కనే నివసిస్తున్నాను. నేను మీకు హాని చేయను. మీరు నాకు హాని చేయకండి అని వాటితో చెప్పు అని స్వామీజీ చెప్పారు. ఇదేమీ మంత్రము కాదు అని స్వామీజీతో అన్నాను. నేను చెప్పినట్టుగా దగ్గరగా ఉండి వాటి చెవిలో నువ్వు చెప్పగలగాలి అని ఆయన బదులు చెప్పారు. వీటికి హిందీ భాష ఎలా తెలుస్తుంది అని అడిగాను. వాటికి హృదయంతో మాట్లాడే భాష తెలుసు. అందుచేత వాటికి అన్ని భాషలు తెలుసు. వాటితో మాట్లాడు అని ఆయన బదులిచ్చారు. నాకు సందేహం ఉన్నా ఆయన ఆదేశించినట్లు చేసెను. ఆశ్చర్యం, ఆ తేనెటీగలు నన్ను కుట్టలేదు. స్వామీజీ, ఏమిటివి సాధు తేనెటీగలా అని అన్నాను. ఆయన నవ్వి, ఈ మంత్రము ఇంకొకరికి ఉపదేశించకు. ఇది నీ ఒక్కడికే పనిచేస్తుంది. నేను చెప్తున్నది మరచిపోకు అని అన్నారు. తరువాత జనసమూహం ఉన్న ప్రదేశాలలో నేను ప్రయాణించినప్పుడు సామాన్యంగా నేను ఊరి చివరిలోనున్న తోటలలో బస చేసేవాడిని. ప్రజలు నన్ను చూడడానికి అక్కడికి వస్తుండేవారు. పరిణితి పొందని యువకుడిని డాంబికాలు చేయాలని కోరిక. నేను చెట్టు ఎక్కి యథాలాపంగా తేనెపట్టు నుండి కొంచెము తేనె పిండుకునేవాడిని. తేనెటీగలు నన్నేమీ చేసేవి కాదు. ఇది అందరినీ ఎల్లప్పుడూ ఆశ్చర్యపరిచే అద్భుత కృత్యం. నేను పంజాబు రాష్ట్రంలో ఉన్న భవానీలో ఉండగా నాకు బాగా పరిచయమున్న ఒక కంసాలి వచ్చి, దయచేసి నాకీ మంత్రాన్ని ప్రసాదించండి అని కోరేడు.
నేను ఈ మంత్రం మరెవ్వరికీ ఉపయోగపడదని స్వామీజీ చెప్పారన్న విషయం మరచిపోయి అందుకు నేను అంగీకరించాను. అతనికి తేనెటీగలతో ఎలాగ మాట్లాడాలో చెప్పాను. అతను చెట్టుమీద తేనెపట్టు వరకు ఎక్కి మంత్రము చెప్పాడు. కాని అది పనిచేయలేదు. వందలలో తేనెటీగలు ఆయన్ను చుట్టుముట్టి కుట్టివేసేయి. ఆయన చెట్టుమీద నుండి క్రిందకు పడ్డాడు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకుని వెళ్లేము. ఇతడిని నేను చంపివేలేదు కదా అన్న విచారం నాకు పట్టుకుంది. ఆయన ప్రాణాలు కాపాడమంటూ అదే పనిగా భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్నాను. మూడవ రోజున నాకీ మంత్రోపదేశం చేసిన స్వామీజీ ఆసుపత్రి వద్ద కనబడడం చూసి ఆశ్చర్యపోయెను. నువ్వేం చేసేవు? నీ డాంబికాలతో ఒకరిని ఇంచుమించు చంపేసేవు. నీకిది ఆఖరి గుణపాఠం అవ్వాలి. ఆయన తెల్లవారేసరికి కోలుకుంటాడు. కాని నీకిచ్చిన ఈ మంత్రశక్తిని ఉపసంహరిస్తున్నాను. దానిని నువ్వింకెప్పుడు వాడలేవు అని అన్నారు. అప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. కొన్నిసార్లు మహాత్ముల వచనాలే మంత్రశక్తి కలిగి ఉంటాయి. మహాత్ములు ఎప్పుడైనా నీతో మాట్లాడితే ఆయన మాటలు మంత్రాలుగా అంగీకరించి వాటిని అభ్యాసం చేయాలి. మంత్రం దుర్వినియోగం. మఠములోనున్న వ్రాత పుస్తకములలో కొన్నిటి దగ్గరకు వెళ్లడం పూర్తిగా నిషేధింపబడినది. వాటిని మఠాధిపతి తప్ప ఇంకెవ్వరూ చదవడానికి వీలులేదు. వాటిని ప్రయోగశాస్త్రములు అని పిలిచేవారు. అవి వ్యక్తిని చాలా ముందుకు తీసుకువెళ్లే సాధనాలు. ఆ మిగతా పుస్తకాలతో నువ్వు ప్రయోగాలు చేయకూడదు అని మా గురువుగారు చెబుతూ ఉండేవారు. కాని నాకు మొండి పట్టుదల, వాటిలో ఏమి వ్రాసారో అన్న కుతూహలం. నాకు 18 సంవత్సరాల వయస్సు, భయం లేదు, దానితో కొంత దుస్సాహసం. నేను సాధనలో చాలా మందుకు వెళ్లిన వాడిని. తెలుసుకొని ఉపయోగించుకోవడానికి కాకపోతే ఈ గ్రంథాలు ఎందుకు వ్రాసేరు? ఆ మిగిలిన పుస్తకాలలో వ్రాసిన సాధనలతో నేను తప్పక ప్రయోగాలు చేయాలి. నా గురువుగారు చాలా శక్తివంతులు. ఏమైనా పొరపాటు జరిగితే ఆయన నన్ను రక్షిస్తారు అని ఆలోచించెను. ఒక ప్రయాణంలో మా గురువుగారి వ్రాత పుస్తకములలో ఒకదానిని ఆయన కొరకు పట్టుకురమ్మన్నారు. అది మాత్రం తెరవకూడదు అని చెప్పారు. ఎంతో జిజ్ఞాసతో నేనొక నిర్ణయానికి వచ్చాను. ఆ వ్రాత పుస్తకమును ఆయన నా వద్ద వదిలివేస్తే నేనొక్కడినే ఉన్నప్పుడు అది తప్పక చదువుతాను అని. ఒక సాయంత్రము గంగానది తీరమున ఉన్న ఒక కుటీరము దగ్గరకు చేరేము. మా గురువుగారు దానిలో విశ్రమించడానికి వెళ్లేరు. ఇప్పుడీ వ్రాత పుస్తకము చదవడానికి అవకాశము దొరికినది అని అనుకున్నాను. ఆ కుటీరానికి ఒకే తలుపు, కిటికీలు లేవు. పైనుండి తలుపునకు గడియ వేసేను. ఆ రాత్రంతా వ్రాత పుస్తకములో ఏముందో తెలుసుకోవాలని నిర్ణయించెను. అది చక్కటి వెన్నెల రాత్రి. దాని వెలుగుతో అంతా బాగా కనిపిస్తుంది. ఆ వ్రాత పుస్తకము కాగితములో చుట్టబడి తాడుతో ముడివేయబడి ఉన్నది. తీరుబాటుగా దానిని విప్పి చదవడం మొదలుపెట్టాను. దానిలో ఒక ప్రత్యేక సాధన, దానివల్ల వచ్చే పరిణామాలు వర్ణింపబడ్డాయి. గంటసేపు చదివిన తరువాత ఈ సాధన ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించింది. ఆ వ్రాతపత్రిని పక్కన పెట్టేను. ఈ సాధనని సిద్ధులైన యోగులే చేయాలని, అది సమంగా చేయకపోతే అది చాలా ప్రమాదకరమని చెప్పబడి ఉంది. ఆ పిన్న వయస్సులో నేనప్పుడే సిద్ధి పొంది ఉన్నానని అనుకున్నాను. ఆ సాధనను చేయడం మొదలుపెట్టేను. కొన్ని మతకర్మాచరణములు చేస్తూ ఒక పద్ధతిలో ఒక ప్రత్యేక మంత్రాన్ని పునరుచ్చరిస్తూ చేయవలసి వస్తుంది. ఆ మంత్రము ఆ మనిషిలోని అంతఃశక్తిని, బహిర్శక్తిని కూడా మేల్కొలుపుతుంది. ఆ మంత్రమును 1001 సార్లు పునశ్చరణ చేయవలెనని పుస్తకములో ఉన్నది. నేను 900 సార్లు పునశ్చరణ చేసేను. ఏమీ అవుతున్నట్టు కనిపించలేదు. దీనివలన ఏమీ జరగదు అని నిర్ధారణకు వచ్చాను. కాని 940 సార్లు అయినప్పటికీ దగ్గరలో ఒక పెద్ద దృఢకాయురాలిని చూసేను. ఆమె కర్రలు ప్రోగుచేసి మంట రాజేయడం మొదలుపెట్టింది. అప్పుడు పెద్ద గిన్నెలో నీరు నింపి మంటపైన ఉంచి మరిగించడం మొదలుపెట్టింది. అప్పుటికి 963 సార్లు లెక్కపెట్టేను.
నేనాఖరుకి లెక్క పెట్టినది 970. తరువాత లెక్కపోయింది. ఎందుచేతనంటే అదే దిశ నుండి ఒక ఆజానుబాహువు రావడం చూసేను. ఇది మంత్రమహిమ అయి ఉంటుంది. అతని ప్రక్క చూడకుండా 1001 సార్లు పునశ్చరణ పూర్తి చేస్తాను అని మొదట అనుకున్నాను. కాని అతను ప్రక్క రావడం మొదలుపెట్టాడు. నేనెప్పుడూ అంత అసాధారణమైన పెద్ద ఆకృతిగల మనిషిని చూడలేదు, ఊహించలేదు. అందుకుతోడు అతడు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. నాకోసం ఏమి వంట చేసేవు అని అతనామెను అడిగాడు. నా దగ్గర ఏమీ లేదు. నువ్వేమైనా ఇస్తే నేనది వండుతాను అని ఆమె జవాబిచ్చింది. ఆయన నన్ను చూపించి, అక్కడ కూర్చుని ఉన్న ఆయనను చూడు. అతడిని ముక్కలుగా కోసి, నాకు వంట చేయకూడదా అని అన్నాడు. అది వినగానే నా పళ్ళు బిగుసుకొనిపోయి లెక్క పెడుతున్న మాల నా చేతిలో నుండి జారిపోయింది. నేను మూర్ఛపోయేను. అలాగే స్పృహ లేకుండా ఎంతసేపు ఉండిపోయేనో నాకే తెలీదు. నాకు తెలివి వచ్చినప్పటికీ నా గురువుగారు నా ముందు నిల్చుని ఉన్నారు. ఆయన బుగ్గ మీద ఒక లెంప వేసి, తెలివి తెచ్చుకో అని అన్నారు. నాకు లిప్తమాత్రం తెలివి వచ్చి, బాబోయ్, రాక్షసుడు నన్ను తినివేస్తాడు అంటూ అరచి మళ్ళా మూర్ఛపోయేను. ఇలాగ 3-4 సార్లు అయ్యాక నా గురువుగారు ఒక తన్ను తన్ని, ఇలాగ ఎందుకు చేసేవు? ఈ మంత్రాలు సాధన చేయవద్దని నీకు చెప్పేను. దానికి తోడు నన్ను లోపల ఉంచి గడియ వేసేవు అని అన్నారు. ఈ అనుభవంతో మంత్రాల మహిమ నాకు బాగా తెలిసింది. మా గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని సాధన చేయడం మొదలు పెట్టేను. చిన్న చిన్న విషయాలకు కూడా దానిమీద ఆధారపడటం మొదలుపెట్టేను. నేను చిన్నప్పుడు చాలా చిలిపిని, పిచ్చి పనులు చేస్తుండేవాడిని. కాని నా మంత్రం నన్ను జాగరూకుని చేసి నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేది. ఆధ్యాత్మిక శిక్షణతో మంత్రాన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే నాకేనట్టే అది మతిభ్రమణకు దారితీస్తుంది. శిక్షణ లేని అశుచి అయిన మనస్సు యొక్క ఫలితాలే మతిభ్రమణను కలుగజేస్తాయి. మనస్సును పవిత్రము చేసి దానిని అంతర్దిశగా త్రిప్పినప్పుడు మంత్రము చాలా సహాయకారి అవుతుంది. మంత్రము అర్థం తెలుసుకోకుండా సరైన భావనలు ప్రజ్వరిల్లవు. భావోద్వేగము లేనప్పుడు మంత్రాన్ని ఆరుకనే వల్లె వేయడం వల్ల పెద్ద లాభం ఉండదు.